జై శ్రీమన్నారాయణ. నేను మీ అవసరాల వెంకట రామానుజాచార్యులు, శ్రీ రామానుజ డివోషనల్ టూరిజం రాజమండ్రి. మా టూరిజంలో వచ్చేటువంటి మా కస్టమర్లందరికీ ముఖ్యమైన విషయం తెలియజేయడం కోసం నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. మనం అక్టోబర్ నెలలో ముక్తినాథ్ ట్రిప్కి వెళ్తున్నామండి. అంటే నేపాల్, ముక్తినాథు, గోరఖ్పూరు, లుంబిని, మనోకామన, కాఠ్మండు, పశుపతినాథ్, జలనారాయణ, జనక్పురి మొత్తం ఇవన్నీ చూడడానికి అక్టోబర్ 5వ తారీఖు బయలుదేరుతున్నాం. మళ్ళీ మనం తిరిగి అక్టోబర్ 14వ తారీఖు 15వ తారీఖు వచ్చేస్తాం మనం. అందువల్ల ఆల్రెడీ టికెట్లు తీస్తున్నాను. ఇక్కడి నుంచి మనం హైదరాబాద్ నుంచి రానుపోను ఫ్లైట్ టికెట్స్ తీస్తున్నాం. అలాగే అక్కడి నుంచి మనం ఇంకా బస్సులు, ఏసీ బస్సులు, అకామిడేషన్స్, మన వంట వాళ్ళు ఉంటారు, స్టాఫ్ రుచికరంగా మనం ఇంట్లో ఎలా తింటామో అలా తినేలాగా వంటలన్నీ రెడీ చేసుకొని మనం ఎక్కడికక్కడ భోజనం చేసేలాగా, రాత్రిపూట విశ్రాంతి తీసుకునేలాగా. ముక్తినాథ్ చక్కగా పోఖ్రా నుంచి స్కార్పియో జీపుల్లో అన్ని కొండలలో ఆహ్లాదమైనటువంటి ఈ యొక్క జలపాతాలని, కొండల్ని చూసుకుంటూ జంసం వెళ్ళి జంసంలో స్టే చేసి రాత్రికి అక్కడ జంసంలో ఉండి మర్నాడు ఉదయం మనం ముక్తినాథ్ వెళ్ళి ముక్తినారాయణ సన్నిధిలో చక్కగా అష్టాక్షరి హోమం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణ చేసుకొని ముక్తినాథ్ క్షేత్రంలో 108 ముక్తిధారలు ఉంటాయి. ఆ ముక్తిధారల్లో స్నానం చేసుకొని ధర్మగుండం, మోక్షగుండం ఉంటాయి. వాటిలో స్నానం చేసుకోండి. ముక్తినారాయణ స్వామిని దర్శనం చేసుకొని గండకీ నది ఉంటుంది, మనకి విష్ణు సాలగ్రామాలు దొరికేటువంటి ప్రదేశం. ఆ గండకీ నదిలో స్నానం చేసుకొని చక్కగా మళ్ళీ జంసం వచ్చి పోఖ్రాలో అనేక రకాల సైట్ సీన్స్ ఉన్నాయి చూసుకొని అక్కడి నుంచి మనోకామన, ఆసియా ఖండంలోనే అతి పెద్ద 2వ రోప్వే ఉంది అక్కడ. ఆ రోప్వేలో మనం పైకి వెళ్ళి మనోకామన దివ్యక్షేత్రాన్ని చూసుకొని కాఠ్మండు వచ్చి పశుపతినాథ్, జలనారాయణ, బుధనారాయణ టెంపుల్ ఇవన్నీ చూసుకొని చక్కగాను జనక్పూర్ వస్తాం, సీతమ్మ వారి ఆలయం చూసుకుంటాం, గోరఖ్పూర్ చూస్తాం, బుద్ధుడు పుట్టినటువంటి లుంబిని చూస్తాం. మన ఇండియా నేపాల్ ఆ బోర్డర్ ఉంటుంది. పాస్పోర్ట్లు అక్కర్లేదు, మీ అందరినీ మేము తీసుకెళ్తాం. ఆల్రెడీ టికెట్లు తీస్తున్నాం. మీరు రావాలనుకునే వాళ్ళు వెంటనే నా కాంటాక్ట్ నెంబర్ 9491223511 నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అయ్యి నాకు ఫోన్ చేస్తే మీకు టికెట్లు తీయడం జరుగుతుంది. వెంటనే నన్ను సంప్రదించాలని మిమ్మల్ని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ.